ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా 118వ గంధం ఉత్సవం 40 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలు భక్తులు తాండోపతాండాలు వస్తుంటారు. చాలా మంది భక్తులు, లక్షల భక్తులు ఉన్నారు. నాకు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, చెన్నై, బొంబాయి నుంచి వస్తారు అంత భక్తులు ఇక్కడ. ఈ వర్షం చేయబట్టి ఇక్కడ చాలా మంది కూడా రాలేదు. కొందరు అక్కడ నీళ్లు పడుతున్నాయి కదా బాబా ఎట్లా రాకండి అని చెప్పి నేను అందరికి సందేశం పంపాను. కానీ అందరికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తారు, వీళ్ళందరూ భక్తులు అందరూ తర్వాత కోరికలు ముగిసిన తర్వాత విలాపలు ఇటువంటి బట్టలు తీసుకొచ్చి ప్రతి సంవత్సరము ఇదే విధంగా అన్నదానం ఎంత మందైనా రాని అన్నదానం కొరకు ఇక్కడ పొద్దుగా ఉండదు. అందరు తింటూ ఉంటారు, పోతూనే ఉంటారు. వాళ్ళందరికీ ఉపవాసం మాత్రం పెట్టాను. 3 days ఇవాళ రేపు ఎల్లుండి 3 days వరకు కూడా అన్నదానం కార్యక్రమం నడుస్తూ ఉంటది. అందరు భక్తులు 3వ రోజు వెళ్ళిపోతారు. కాబట్టి అదే సందర్భంగా మీ అందరికి వర్షాకాలం చేపట్టి చాలా డిస్టర్బ్ అయిపోయింది. పాపం అందరూ లోపలికి రాలేకపోయింది. మన అన్ని షాపులన్నీ అక్కడ లోపల అయ్యేది, షాపులన్నీ బయట పెట్టుకున్నారు. వాళ్ళు చాలా బాగున్నారు. వర్షం చేసింది కాబట్టి మనం ఏం చేయలేకపోతాం. కాబట్టి మీడియా వారు కానీ వీళ్ళందరూ కానీ నాకు సహకరించి చేసినందుకు మీ అందరికీ